సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆయన తప్పించుకునే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారు? తన వైఫల్యాన్ని, తన అసమర్థతను, తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇతరులపైకి ఏ రకంగా నెట్టేస్తారనేది ఒక్కసారి వారి బయట ప్లే చేయండి. వారు ఏమంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ వినాలి ప్లీజ్. 1-4 సార్లు చెప్తున్నాను, ఇంక అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్గా ఉండాలి. అది కూడా పెట్టాను. ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. నేను ఎవరు తప్పు జరిగినా, ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది. ఐఎమ్ వెరీ క్లియర్. ఒకటి 4 సార్లు చెప్తున్నాను, ఇంక అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్గా ఉండాలి. అది కూడా పెట్టాను. ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. నేను ఎవరు తప్పు జరిగినా, ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది. ఐఎమ్ వెరీ క్లియర్. చంద్రబాబు గారు అధికారులపైకి, అవసరమైతే జగన్ పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. అసలు 28వ తారీఖున ఐఎండీ హెచ్చరించిన తరువాత ఒక్కసారైనా సరే ఆయన సమీక్ష నిర్వహించారా? మొత్తం ఆయన వైఫల్యాలు వరుసగా, అంటే వరదకు ముందు చేయాల్సిన పనులు నిజంగానే చేశారా లేదా? ఒక్కసారి అది ప్లే చేయండి, చూద్దాము. ఆయన చేయాల్సిన పనులేంటి, ఇందులో ఏ ఒక్కటైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేశారా లేదా అన్న దానికి సమాధానం చెబితే సరిపోతుంది. ఎస్ సమీక్ష చేశాం, ఎస్ ఈ కార్యక్రమం చేశాం, ఎస్ ఇలా ప్రజల్ని అప్రమత్తం చేశాం అని చెప్పే కార్యక్రమం ఒక్కటైనా చేశారా? 7 పాయింట్స్ ఒకసారి డిస్ప్లే చేయండి. ఎస్ ప్రధానమైన అంశం, ఎస్ కాస్త ఆలస్యమైనట్టుంది. గత నెల 28న ఐఎండీ అలర్ట్ వస్తే ముందస్తు చర్యలపై సమీక్షలు నిర్వహించారా? చంద్రబాబు నాయుడు గారు, మీకు అనుభవం ఉంది కదా. మొట్టమొదటి అంశం, దీనికి మీరు అవునని సమాధానం చెప్తే అందరూ, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ మీకు చేతులెత్తి దండం పెడతారు. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే, రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారా? మీకు అలర్ట్ వచ్చిన వెంటనే నేను ఈ రకంగా సన్నద్ధం చేశాను అధికారులని 28వ తారీఖు తరువాత అని మీరు చెబితే రాష్ట్ర ప్రజలందరూ చేతులెత్తి దండం పెడతారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు మీరు జారీ చేశారా? ఏ ప్రాంతానికైనా అధికారులు వెళ్ళారా? ఏ ప్రాంతానికైనా పోలీసులు వెళ్ళారా? ఏ ప్రాంతానికైనా రెవెన్యూ అధికారులు వెళ్ళారా? పాయింట్ నెంబర్ 4, ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు బోట్లు కానీ హెలికాప్టర్లు కానీ సిద్ధం చేశారా? 3.5 లక్షల మంది మునిగిపోతే మొదటి రోజు మీరు ఏర్పాటు చేసినటువంటి మరబోట్ల సంఖ్య 7. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంలో కానీ, శిబిరాలకు తరలించే అంశంలో కానీ ఏమైనా ఏర్పాట్లు ముందస్తు ఒక్కటంటే ఒక్కటి చేశారా? ఏది విజయవాడ మునిగిపోకముందు నేను అడుగుతున్న ప్రశ్నలు ఇవి, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. శిబిరాల దగ్గర వరద బాధితులకు నీళ్లు, ఆహారం, పాలు అందించేటటువంటి ఏర్పాట్లు ఏమైనా మీరు చేస్తుంటే నిజంగానే ఈ ప్రభుత్వం వైఫల్యం కాదు ఇదని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ 7వ ప్రశ్న, విపత్తు నిర్వహణకు సంబంధించిన శాఖలతో చర్చించి చర్యలు తీసుకున్నారా? ఈ 7లో ఏ ఒక్కదానికైనా, ఏది వరదల కంటే ముందు 28వ తారీఖు నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఇందులో ఏవైనా సరే మీరు ఒక్క చర్యనే తీసుకున్నారా? ఏ ప్రభుత్వమైనా ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందా? విజయవాడ చరిత్రలో ఇది 2వసారి అని చెబుతున్నారు, అతిపెద్ద వరదని చెబుతున్నారు. అటువంటి వరద వస్తున్న సమయంలో ఒక్కటంటే ఒక్క చర్య మీరు తీసుకున్నట్టు, అవును ఈ 7 ప్రశ్నల్లో ఒక్కదానికి సమాధానం వచ్చినా ఈ ప్రభుత్వం సక్సెస్ అయినట్టే. రాష్ట్ర ప్రజలందరూ చేతులెత్తి దండం పెడతారు. సరే ఏంటి సార్,
ఈరోజు అధికారులపై నెట్టేస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, రామోజీ ఆత్మను కూడా గారను పిలకపోతే మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుందేమో. ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టామంట. ఇంతకంటే దుర్మార్గపు నీచపు మాటలుంటాయా, రాతలుంటాయా? మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టుకున్నారట. మీరు అధికారంలో ఉన్నా వీళ్ళే క్రిమినల్స్, వాళ్ళు అధికారంలో ఉన్నా వాళ్ళే క్రిమినల్స్. మీ చేతగానితనానికి క్రిమినల్స్ అని వాళ్ళపై నెట్టేయడం, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, రామోజీ తాత ఆత్మ ఈ విధంగా రాయడం. నేను చెప్పినటువంటి 7 పాయింట్లలో ఒక ప్రభుత్వం ఏదైనా చేసిందా 28వ తేదీన అలర్ట్ వచ్చిన తర్వాత?